ఈరోజు ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా ఒక వ్యక్తి గురించి ధ్యానం చేద్దాము. ఆ వ్యక్తి ఏంటో మీకు చెప్పాను. ఎవరు చెప్పండి ఒకసారి. దావీదు గురించి అనేక సార్లు చెప్పుకున్నాం. మన ఆర్డర్లో వస్తున్నాం కాబట్టి మరొకసారి దావీదు గురించి కూలంకషంగా మనం చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం. సౌలుకి దేవుడు రాజ్యం ఇచ్చాడు, కానీ ఆ రాజ్యాన్ని ఏం చేసుకున్నాడు? నిలబెట్టుకున్నాడా, పోగొట్టుకున్నాడు. సౌలుకి ఇచ్చిన రాజ్యాన్ని సౌలు తన చేతులారా పోగొట్టుకున్నాడు. ఆ రాజ్యము తీసివేసి దేవుడు ఎవరికి ఇచ్చాడంట రాజ్యం? తన ఇష్టానుసారమైన మనుషుని ఒకరిని కనుగొన్నాడు, ఆయన దావీదుకి ఆ రాజ్యాన్ని అనుగ్రహించాడు. సౌలు సదాకాలము ఇశ్రాయేలు మీద రాజుగా చేద్దామనుకుంటే సౌలు ఏమనుకున్నాడంటే తొందరపడి యాజకత్వం జరిగించి సమూయేలు ప్రవక్త రాకముందే అన్నీ ఆయనే నేను చేద్దాం అనుకో అని చెప్పి ఏం చేసాడు? అన్నీ కూడా ఆయనే బలి అర్పించేశాడు, దహన బలి అర్పించేశాడు. అదొక మిస్టేక్. తర్వాత అగగుని అక్కడే చంపేసి రమ్మంటే పట్టుకొచ్చి రాజ్యంలో పెట్టుకొని బానిసగా చేసుకుంటాడు. అది ఒక తప్పు చేశాడు. మూడవది వచ్చేసరికి దావీదు గొలియాతును చంపిన తర్వాత దావీదు మీద విషపు చూపు నిలిపాడు. కాబట్టి సౌలు చేసిన మిస్టేక్, అసూయతో నింపబడి తన అసూయ చేత అతనే ఏమైపోయాడు? చివరికి ఎలా చచ్చిపోయాడు? ఎలా చనిపోయాడు సౌలు చెప్పండి? తన కత్తి మీద తనే పడిపోయి సూసైడ్ చేసుకున్నాడు. కాబట్టి ఏదైనా ఎవరినైనా చూసి మనం కుళ్ళుకుంటున్నామంటే, మత్సరం మనలో ఉందంటే అది మన ఎముకల్నే తినేస్తుంది. కాబట్టి కుళ్ళు అనేది విడిచిపెట్టాలని సౌలు నుండి నేర్చుకున్నా. యోనాతాను దగ్గర నుండి ఏం నేర్చుకున్నాం? అన్ని విషయాల్లో మంచివాడు, ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు. హృదయం కలిసిపోయింది. అదేగా లాస్ట్ చెప్పుకుంది మనం. తన హృదయంతో కలిసిపోయి దావీదు హృదయంతో కలిసిపోయింది. తర్వాత ప్రాణ స్నేహితుడిని ఎంచుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? యోనాతాను గురించి నేర్చుకున్నాయి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యోనాతాను లక్షణాల గురించి ఆలోచిస్తే, యోనాతాను ఇంకేం చేశాడు? దావీదుతో కలిసిపోయాడు. తర్వాత ఇంకేం చేశాడు చెప్పండి? రాసుకున్నారా? నిబంధన చేసుకున్నాడు, ఎక్కువగా ప్రేమించాడు, అన్నీ చేశాడు. చివరికి తోడుగా ఉంటున్నాడు, బహు ఇష్టంగా ఉన్నాడు, ప్రేమగా ఉన్నాడు. చివరికి యుద్ధములో తనకున్నటువంటి ఏదైతే ఉన్నాయో తన వస్తువులు, కత్తి, డాలు, దుప్పటి, ఇంకా అన్నీ ఉన్నాయి కదా, ఏదైతే ఉన్నాయో యుద్ధ వస్త్రాలు, సామాన్లు అంతా మొత్తం దావీదుకి ఇచ్చాడు. అంటే నువ్వే రావచ్చు అని అంగీకరించాడు. ఈ విధంగా దావీదుని ఏర్పాటు చేసుకొని స్నేహితునిగా, ప్రాణ స్నేహితునిగా భావించి చివరికి ఆయన కష్ట సమయంలో లేకుండా తండ్రితో కలిసి, అంటే దేవుడు ఎవరితో ఉన్నాడో తెలుసుకోకుండా దేవుడు లేని వ్యక్తితో వెళ్ళి సహవాసం చేసి ప్రాణం పోగొట్టుకున్నాడు యోనాతాను. చిన్న మిస్టేక్. తన తండ్రికి తోడుగా వెళ్ళాడు. దావీదుతో దేవుడు ఉంటే దేవుడు ఉన్న దావీదుతో ఉండకుండా దేవుడు లేని సౌలుతో వెళ్ళిపోయి అక్కడ మొత్తం ప్రాణం పోగొట్టు. కాబట్టి ఈ మిస్టేక్ మనం చేయకూడదని మనం నేర్చుకోవచ్చు. ఈరోజు దావీదు గురించి మనం నేర్చుకుందాం. దావీదు మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం నుండి చూస్తే దావీదు గురించి మనకు ఉంటుంది. మొదటి సమూయేలు 16వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం నుండి 19 అధ్యాయాల వరకు దావీదు బాల్యం గురించి ఉంటుంది. తర్వాత 1 నుండి 12 అధ్యాయాల వరకు, సమూయేలు 1 నుండి 12 అధ్యాయాల వరకు ఏముంటుందంటే దావీదు బాల్యంలో ఆయన ఏం చేశాడు, ఎలాగ అభిషేకించబడ్డాడు అనే విషయాలని కూడా మనం చూస్తూ వచ్చాం కదా. చూడండి ఒకసారి. దావీదుని అభిషేకిస్తాడు. ఎక్కడుందో వచ్చిన చూడండి ఒకసారి. దావీదుని అభిషేకిస్తాడు. ఎవరు అభిషేకించేది? సమూయేలు ప్రవక్త. అమ్మ అది ఎన్నో అధ్యాయం చూడండి ఒకసారి. 16, 13, 16, 12 ఒకసారి. 16వ అధ్యాయము 12వ వచనమా? ఓకే. 12లో ఏముంది? అతను వాని పిలువ నమ్మించి లోపల తోడుకొని వచ్చాను. అతను ఎర్రని వాడును, చక్కని నేత్రం గలవాడును, చూచుటకు సుందరుడే మాట ఇంకా ముందు కూడా ఒకరికి వాడబడింది. ఎవరికి చెప్పండి? మోషే సుందరుడు. తర్వాత నిన్న కూడా సౌలు కూడా సౌందర్యం కలిగిన వాడు. సౌలు భుజముల వరకు ఎత్తుగా ఉండి సౌందర్యం కలిగిన వాడు సౌలు. ఇప్పుడు దావీదు కూడా ఎలాంటి వాడు?
అంటే దేవుడు అంతా సుందరలు ఏర్పాటు చేసుకుంటాడు కానీ అందవిహీనలు ఏర్పాటు చేసుకోడా? ఎప్పుడైనా గమనించారా మీరు? దేవుడు అందరిని సుందరలు ఏర్పాటు చేసుకున్నాడు, ఏంది అందవిహీనంగా ఉన్నాను అలాంటి వాడుకుంటాడా లేదా దేవుడు అని ఎప్పుడైనా ఆలోచించాం మనం? దేవునికి రంగు లేదు, రూపం లేదు, ఇంకా ఎలాంటి భేదము కూడా లేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళు పుట్టిక అలా ఉండేది అంతే. ఇజ్రాయేల్ అందరూ చాలా చక్కని వాళ్ళు, తెలుసా మీకు? హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు, హెబ్రీ పురుషులు కూడా చాలా చక్కని వాళ్ళు. ఇక్కడ సుందరుడిగా ఉన్నాడంట ఎవరైనా? దావీదు. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇత్తడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వాని అభిషేకము చేసిన. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా, ఎప్పటి నుండి? అభిషేకించిన తర్వాత యెహోవా ఆత్మ బలంగా అతని మీదకి నాట నుండి వచ్చిందంట. దానికంటే ముందు దేవుని ఆత్మ ఇతని మీదకి వచ్చే ముందు గొర్రెలు మేపుతూ ఉంటే ఎలుగుబంటి ఒకసారి వచ్చింది, సింహం ఒకసారి వచ్చింది. తన కర్రతో కుక్కలను కొట్టినట్టు కొట్టి తరివేశాడు. తెలుసా మీకు ఆ విషయం? ఆయనకి శక్తి ఎలా వచ్చిందంటే, ఒకటే దావీదు బాల్యం ఎలా ఉందంటే, దావీదు తండ్రి ఎవరు చెప్పండి? దావీదు తండ్రి ఎవరు? యెష్షై. ఇంగ్లీష్లో జెస్సీ అంటారు, తెలుసా మీకు? ఇంగ్లీష్లో జెస్సీ. యెష్షై తండ్రి ఎవరు? ఎవరు చెప్తారు? యెష్షై తండ్రి ఓబేద్. ఓబేద్ తండ్రి ఎవరు? బోయజ్. బోయజ్ భార్య ఎవరు? రూత్ అత్త ఎవరు? నయోమి. రూత్కి తోడుకోళ్ళ పేరేంటి? ఓర్ప. ఓర్పు లేని ఓర్ప. మీకు గుర్తొస్తున్నాయి అన్న వీళ్ళ హిస్టరీ అంతా చూస్తే ఏ ఫ్యామిలీ నుండి ఎవరు వచ్చారు? దావీదు తీసుకొచ్చి. ఇప్పుడు యెష్షై నుండి యెష్షై కుమారులు అందరూ యుద్ధంలో సైనికులు. చివరివాడు దావీదు గొర్రెలు మేపుతూ ఉన్నాడు. గొర్రెలు మేపుతూ ఉంటే గొర్రెలు మేపడానికి వెళ్ళాడు. దేవుడు అన్నాడు సమూయేలుతో, ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్న మనుషుడు ఉన్నాడు. యెష్షై ముందు చెప్పలా ఎవరనేది దేవుడు. సమూయేలుకి వాళ్ళ చిన్న కుమారుడని చెప్పలా. ఇంటికి వెళ్ళి వాళ్ళని ఒక అభిషేకించంటే సమూయేలు వెళ్ళాడు. వెళ్ళేసి వాళ్ళ పిల్లలందరినీ పిలిపించమన్నాడు. పిలిపిస్తే అందరినీ వరుస నిలబెట్టాడు. ఒక్కొక్కడు దారుఢ్యం కలిగి, దేహము కలిగి, చక్కగా రాజుకు కావాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి వాళ్ళలో. అన్నీ ఉంటే సమూయేలు అనుకుంటున్నాడు మనసులో, ఇతనేనేమో ప్రభు. ఇతనేనంటే కాదు, చాలా చక్కగా ఉన్నాడు కదా, ఎత్తుగా ఉన్నాడు కదా, రాజు కావాల్సినటువంటి మెజర్మెంట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇతనా ప్రభు అంటే కాదు. మొత్తాన్ని చూశాడు, కాదు. అప్పుడు అడుగుతాడు సమూయేలు, యెష్షై ఇతనేనా? ఇంక నీకు ఎవరైనా కుమారులు ఉన్నారా అంటే యెష్షై అంటాడు, ఉన్నాళ్ళే ఒకడు. ఏమంటాడు తెలుసా? ఉన్నాళ్ళే ఒకడు, వాడు ఎందుకు పనికిరాడు, గొర్రెలు మేపుకోవడం పంపించా. తల్లి తండ్రి ఈ దావీదుని ఎలా చూశారు తెలుసా? చిన్నవాడు, వాడికి ఏం తెలుసులే, ఏం తెలియదులే అనుకున్నారు. కానీ దేవుడు అలాంటి వాళ్ళని దృష్టించి ఏర్పాటు చేసుకొని, దావీదు దేవుని ఇష్టానుసారమైన మనుషుడు, చిన్నవాడే, గొర్రెలు మేపేవాడే, దేహము లేదు, దారుఢ్యం లేదు, సుందరుడే, కానీ అన్నలకున్న బలము లేదు ఆ రోజుల్లో. అలాంటి స్థితిలో దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకొని అభిషేకించాడు. ఇప్పుడు తైలపు కొమ్ము తీసుకుని ఏం చేశాడంటేనా? అభిషేకించాడు. 14 వచనం, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా ఎద్దు నుండి దురాత్మ వచ్చాను విరపింపగా. మనం చెప్పుకున్నాం, సౌలును దేవుడు విడిచిపెట్టిన తర్వాత ఆయన మీదకి ఏమొస్తున్నాయి పద్దాకలా? దురాత్మలు. దేవుడు లేని ఇంట్లో, దేవుడు లేని హృదయంలో దురాత్మలే వస్తాయి. ఎప్పుడైనా ప్రార్థన లేకుండా, ప్రార్థన విడిచిపెట్టేసి దేవుడు లేకుండా మన ఇష్టానుసారంగా తిరిగితే మనలో ఎవరు నివాసం చేస్తారంట? దురాత్మలు. దేవుని దగ్గర నుండి దురాత్మలు వచ్చినట్టు బైబిల్ గ్రంథంలో చూడండి. అది విడిచిపోయిన తర్వాత యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చేసింది. దేవుడు భ్రష్టత్వానికి అప్పగించేశాడు సౌలుని. దురాత్మ వచ్చేసి సౌలు మీద పట్టినప్పుడల్లా దావీదు వచ్చి ఏం చేస్తున్నాడు? పాట పాడి సితారాతో ఆయనకి ఉన్నటువంటి దురాత్మని పారద్రోలుతూ వచ్చాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు విడిచిపెడితే బహుఘోరమైన పరిస్థితి. దేవుడు విడిచిపెట్టకుండా చూసుకోండి. ఎప్పుడు కూడా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా చూసుకోవాలి. నీకు ఇచ్చిన రక్షణ నువ్వు కాపాడుకోవాలి. ఒక్కవేళ దేవుడు నిన్ను విడిచిపెడితే దురాత్మలు వచ్చేసి నిన్ను ముట్టడి చేసేస్తూ ఉంటాయి. నా ఇంట్లో నెమ్మది లేదు, అది లేదు, ఇది లేదు అనుకుంటున్నారేమో. దేవుడు లేడు కాబట్టే ఇంట్లో నెమ్మది లేకుండా ఉంటుంది. సరే, ఇక్కడ అభిషేకించాడు దేవుడు, అంత అయిపోయింది. అభిషేకించిన తర్వాత దావీదు ఎదుగుతున్నాడు. దేవుని ఆత్మ దావీదు మీదకి వస్తూ ఉంటే ఒకసారి ఏం జరిగింది? 17వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మొదటి సమూయేలు 17వ అధ్యాయం. తన బాల్యం అంతా మనకు తెలుసు, గొర్రెలు మేపుకుంటూ చక్కగా సితార వాయించుకుంటూ, సితారగా ఆయన దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఆ ఇన్స్ట్రుమెంట్
సింఫనీ, ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది సింఫనీ. నేను సింగపూర్లో చూశాను, ఎక్కడ కనపడదు నాకు. రౌండ్గా ఇలా ఉంటుంది, చక్కగా దానికి రాడ్స్లు ఉంటాయి, ఇట్లా ఇట్లా అట్లా అంటూ ఉంటారు. తెలుసా మీరు 10 ఆజ్ఞలు అనేటువంటి ఒక సినిమాలో అందులో ఒక ఆవిడ అందులో ప్రేయర్ చేస్తూ ఉంటుంది, సింఫనీ అనేది. అది దావీదు దగ్గర ఉండేదంట. దావీదు దాన్ని తీసుకొని ప్రభువును స్తుతిస్తూ ఉండేవాడు. కాబట్టి ఏనండి, ఎవరైతే ప్రభువును ఎక్కువ స్తుతిస్తూ ఉంటారో వారికి దురాత్మను వెళ్ళగొట్టే శక్తి దేవుడు ఇస్తాడు. పాట పాడితే దురాత్మ. అందుకే నేను మిమ్మల్ని నిలబెట్టి ఆరాధన చేయమంటే కొంతమంది ఇష్టపూర్వకంగా చేస్తారు, కొంతమంది కష్టపూర్వకంగా చేస్తారు, కొంతమంది ఎందుకు వచ్చిందని. ఇలా చేస్తే దురాత్మలో వెళ్ళగొట్టే శక్తి మీకు రాదు. ఎక్కడైతే ఆరాధన ఉంటుందో, ఎక్కడైతే దేవుని స్తుతి ఉంటుందో అక్కడ దురాత్మ ఉండదు. కాబట్టి దావీదు ప్రతిసారి వచ్చి సౌలుకు దురాత్మ పట్టినప్పుడల్లా సితారా తీసుకొని వాయిస్తుంటే ఆ పాటలకు దురాత్మ లేకుండా పారిపోయేది. దేవుని ఆత్మచేత నింపబడ్డాడు చిన్న వయసు నుండి. ఇప్పుడు చూస్తే 1 సమూయేలు 17వ అధ్యాయం చూడండి. ఇప్పుడు ఆయన బాల్యం అయిపోయింది, ఇప్పుడు ఆయన యవ్వనంలోకి వస్తున్నాడు. ఇంకా బాలుడే, ఇంకా యవ్వన కాలంలోనే ఉన్నాడు. ఒకసారి ఏంటంది 17వ అధ్యాయము 15వ వచనం చూడండి అమ్మా, చదువు. దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచ్చు సౌలు వద్దకు తిరిగిపోవచ్చు వచ్చుచుండెను. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునకు సాయంత్రమునకు బయలుదేరుచు 40 దినములు తాను. ఆ ఫిలిష్తీయుడు ఒకడు వచ్చాడు, ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తున్నాడు. ఎన్ని దినాలు వచ్చాడంట? ఎన్ని దినాలు? 40 రోజులండి, 40 days అంట. ఎలా ఉంటుందంటే ఇజ్రాయెల్ అందరూ ఒకవైపు ఉన్నారు, ఇటువైపు ఇటువైపు ఎవరు ఉన్నారు? ఎవరు యుద్ధం చేస్తుంది ఇజ్రాయెల్ చెప్పండి? ఫిలిష్తీయులు. మాట్లాడండి కొంచెం, ఎక్కడికో వెళ్ళిపోవద్దు, ఆలోచించొద్దు, ఇక్కడ ఉండండి కొంచెం. ఒకవైపు ఎవరున్నారు? ఇజ్రాయేలీలు, ఇంకోవైపు పాలస్తీన్స్ ఉన్నారు. ఇప్పుడు అట్లాగే ఫిలిస్తీన్ అనుకోండి, అప్పుడు ఇప్పుడు జరుగుతున్న యుద్ధం. అయితే ఫిలిస్తీన్ ఒకవైపు, ఇజ్రాయెల్ ఒకవైపు. ఫిలిస్తీన్లోంచి ఒకడు వస్తున్నాడు రోజు 40 దినాలు వచ్చి, వాడి పేరు గొలియాతు. వచ్చేసి వాడు ఛాలెంజ్ చేసి వెళ్తున్నాడు, ఈలో ఎవడైనా ఉన్నాడా దేవుడు, మీరు గెలిస్తే కనుక మేము మీకు దాసులైపోతాం, మీరు మొత్తం యుద్ధం చేయొద్దు, నన్ను ఒక్కడిని ఓడించండి చాలు, నన్ను ఒక్కడిని ఓడించండి చాలు అని సవాలు విసురుతున్నాడు. ఇలాగ దావీదు వచ్చినప్పుడు ఎన్ని దినాలు అయిందంటే అప్పటికి ఉదయం సాయంత్రం బయలుదేరుతూ 40 దినాలు తాను. పొద్దున వస్తున్నాడు, ఎవడైనా ఉన్నాడా అంటున్నాడు, ఇటు సైలెంట్ కూర్చొని వాళ్ళు వెళ్ళిపోతున్నాడు, నిద్రపోయి మళ్ళీ వస్తాడు, సాయంత్రం వస్తాడు, ఇంకెవడ ఉన్నాడు ఇజ్రాయెల్లో అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తాడు. ఇది ఎవరు చూశారంట? యెషయా చూశాడు. యెషయా తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించి నీ గోధుమలలో ఒక తోమిడి ఈ 10 రొట్టెలను తీసుకొని దండులో ఉన్న నీ సహోదరుని దగ్గర త్వరగా పొమ్ము, మరియు ఈ 10 జున్ను గడ్డలు తీసుకొని పోయే వారి సహస్రాధిపతికి తండ్రి ఏం చేశాడు? నీ అన్నలు క్షేమంగా ఉన్నారో లేదో చూసుకో, జున్ను గడ్డలు ఇచ్చి పంపించాడంట అన్నల దగ్గరికి. అయితే ఈయన వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి 20వ వచనం. యుద్ధం జరుగుతుంది ఏలలో. దావీదు ఉదయంలో లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయా తనకి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమై, తన దగ్గర గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు వేరే అతనికి అప్పగించి వేరే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, ఇదిగో నేను వచ్చేవారికి గొర్రెలు చూసుకో, నా తండ్రి నాకు ఒక పని అప్పగించాడని ఆ జున్నుగడ్డలు ఆహారం తీసుకొని యెషయా చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళాడంటే ఈయన ప్రయాణమై వెళ్ళాడు. అయితే అతడు కందకమ్మను వచ్చినప్పటికీ వీరు పంక్తులుగా తీరి జయము జయమని అరుచు యుద్ధమునకు సాగుచుండిరి. సైన్యం ఎదురై ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులు యుద్ధ సన్నద్ధులే బయలుదేరి దావీదు తాను తెచ్చిన వస్తువు సామాగ్రిని కనిపెట్టు వాని వశము చేసి పరిగెత్తిపోయి సైన్యములో వచ్చి కుశల ప్రశ్నలు సహోదరుని అడిగాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్నలు ఎలా ఉన్నారు నాన్న, ఎలా ఉన్నారన్న, ఏంటి సంగతులని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది. తర్వాత అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను సూర్యుడు ఫిలిష్తీయుల సైన్యం నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు నిన్న విన్నాడు, మళ్ళీ ఇవాళ కూడా విన్నాడండి. ఇశ్రాయేల్ అందరూ ఆ మనిషిని చూసి మిక్కిలిపై ఇప్పుడు వాని ఎదుట పారిపోయారు. ఇశ్రాయేల్ అందరూ ఏం చేశారంట? ఆ మాటలు విని మిక్కిలి దడుచుకొని ఏం చేస్తున్నారు? పారిపోతూ ఉన్నారు. వినండి జాగ్రత్తగా. 40 days వీళ్ళందరూ భయపడింది ఎవరికి చెప్పండి? ఇజ్రాయెల్ భయపడింది ఎవరికి? గొల్యాతుగా, ఫిలిస్తీన్కా? ఫిలిస్తీన్లకు అయితేనేమో భయం లేకుండా చాలాసార్లు గెలిచారు. వాళ్ళలోంచి ఫిలిస్తీన్ ఎత్తైనటువంటి గొల్యాతు వచ్చాడు. వాడిని చూసి భయపడిపోయి బెదిరిపోయి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? పారిపోయారు. పారిపోయిన తర్వాత ఈ మాటలు దావీదు విన్నాడంట. విని 24 చొప్పున 24 ఇశ్రాయేల్ అందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచున్న మనిషిని చూచి నిజంగా ఇశ్రాయేలును తిరస్కరించుటకు వాడు బయలుదేరుచున్నాడు. చదవండమ్మా.
వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యమును కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి తన తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేల్లో స్వతంత్రులుగా చేయననగా దావీదు జీవముల సైన్యములకు తిరస్కరించడానికి సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమంతనే నిలిచిన వారిని అడుగుగా. చూడండి, చాలు ఇంకా వినండి ఒకసారి. దావీదు అంతకు ముందు వచ్చాడు, విన్నాడు. ఈరోజు కూడా యుద్ధానికి వచ్చాడు, అన్నల దగ్గర క్షేమ సమాచారం అందుకున్నాడు, విన్నాడు. విని రోషం వచ్చేసింది దావీదుకి ఒక్కసారిగా. ఆయన ఏమన్నాడు తెలుసా? అసలు చంపిన వాడికి బహుమానం ఏంటి అని అడిగాడు. ఏమి ఇచ్చాడంట బహుమానం? సౌలు రాజు ఏం ప్రకటించాడు? చదవండి, అక్కడ ఏముంది? వాడిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తన ఇంటి వారి ఇశ్రాయేలు స్వతంత్రులుగా, ఇది బహుమానం ప్రకటించాడని దావీదుకు తెలియబడింది. విన్న తర్వాత ఇప్పుడు దావీదు అంటాడు, దావీదులో ఉన్న ఒక మంచి క్వాలిటీ చూడండి. ఒక మాట, దావీదు 26వ వచనం, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఏ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. చాలు వినండి, ఈరోజు మీకు ఒక విశ్వాసపు ఛాలెంజ్. దావీదు మాట్లాడినట్టు ఇజ్రాయెల్లో ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఎందుకని? కారణం ఏంటి? దావీదు గొలియాతును చూశాడు. అసలు అందరికన్నా దావీదు చిన్నవాడు. ఇజ్రాయెల్ సైన్యంలో అన్నలు బహుగా ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. కానీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ రాజుకు కానీ సైన్యాధిపతులకు శతాధిపతులకు కానీ అందరూ యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు. కానీ ఆ గొలియాతును చూసి భయపడిపోయి మిక్కిలి భయపడిపోతూ ఉంటే దావీదు వచ్చి చూసిన తర్వాత ఒకటే మాట మాట్లాడాడు, ఈ సున్నత లేని జీవము గల దేవుని తిరస్కరించడానికి ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఏ పార్చివాడు. ఈ మాట పలకడానికి దావీదుకి అంత ధైర్యం ఎక్కడ వచ్చింది? కారణం ఏంటి? విశ్వాసము మిగతా వాళ్ళకు లేదా? సౌలుకు లేదా? సౌలుకు లేదా? వీళ్ళందరూ దేవుని చేత ఏర్పాటు అభిషేకించబడ్డాడు. సౌలు కూడా అభిషేకం ఉంది సౌలు మీద, తర్వాత దావీదు మీద కూడా అభిషేకం ఉంది. ఇప్పుడు దావీదుకి దేవుడు తోడుగా ఉన్నంతకాలం బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టాడో సౌలు పక్షంగా దేవుడు లేడు కదా. కానీ దావీదుకు మాత్రం జీవము గల దేవుణ్ణి తిరస్కరించడానికి ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఒకటే చూశాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవాను తిరస్కరించడానికి వీడు సున్నత అంటే నిబంధన లేనివాడు, లోకానుసారుడు. మీరు వినాలి జాగ్రత్తగా. లోకానుసారుడు, లోకములో ఉండేవాడు, దేవుని ఎరగని వాడు ఏ పాటి వాడు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లోకంలో మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, లోకస్తులు, అధికారులు చాలామంది ఉంటారు. వాళ్ళు దేవుని ఎరిగిన వారు కాదు, నమ్మని వాళ్ళు. వాళ్ళంతా లోకానుసారంగా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ మన మీద పోటీ పడినప్పుడు, మనకన్నా ఏదైనా చేసినప్పుడు మనం ఒకటే అనుకోవాలి, దావీదులాగా నిబంధన లేని జనాంగం వీళ్ళంతా. జీవము గల దేవుని తిరస్కరించడానికి నిబంధన లేనివాడు ఏ పార్టీ వాడు? మనం నిబంధన సున్నతి పొందాం కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మన పక్షంగా దేవుడు ఉన్నాడని. ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమంటాడు దావీదు? యుద్ధము యెహోవాది, యుద్ధము నాది కానే కాదు. సరే, ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత రాజు దగ్గరికి వెళ్తాడు. ఇదంతా చదివితే మన టైం అయిపోతుంది అని చెప్తా. రాజు దగ్గరికి వెళ్ళి అంటాడు, అయ్యా రాజా, సౌలు రాజా, ఇదిగో నేను వెళ్ళి ఆ గొలియాతును చంపేస్తా. ఈ మాట వినగానే అన్నదమ్ములు ఏం చేశారు సార్? ఏం చేశారు అన్నదమ్ములు? దావీదును మందలించారు. ఏంటి దావీదు ఆటలుగా ఉందా? పిల్లల ఆటలుగా ఉందనుకున్నావా? 40 దినాల నుండి వస్తున్నాడు. ఇక్కడ ఎంతోమంది ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు ఉన్నాం. మేము ఎవరూ చేయలేను, నీకు ఆటలుగా ఉందా? నీ యొక్క మందని ఎక్కడ పడేసి వచ్చావు? నువ్వు వెళ్ళిపో, మందని చూసుకోపో అని చెప్పేసి మందలిస్తూ ఉంటే వాళ్ళని తప్పించుకుంటా, అన్నం తప్పించుకుంటా, ఇటు తెప్పించుకుని రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. చెప్పాడు. రాజు ఒక్కసారిగా అవాక్కైపోయి, ఏంటి దావీదు, నువ్వు చిన్నవాడివి, పాటలు పాడుకునేవాడివి, అంతటి వాడిని ఓడించే శక్తి నీ దగ్గర ఉందా అని అడిగితే అప్పుడు చెప్తాడు, ఇదిగో నేను గొర్రెలు మేపేటప్పుడు ఒక ఎలుగుబంటి, ఒక సింహం నా దగ్గరికి వస్తే వాటిని నేను తరిమి కొట్టేశాను అని చెప్పాడు. నిజమా? అంటే ఇతని సామర్థ్యం ఆల్రెడీ సౌలుకు తెలుసు. ఎందుకంటే అతనికి దయ్యం పెట్టినప్పుడల్లా వచ్చింది ఎవరు? దావీదు. కాబట్టి చూశాడు, ఆలోచించాడు, ఓకే నేను నమ్ముతున్నాను నిన్ను, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇదిగో ఈ యొక్క ఆభరణాలన్నీ ధరించుకో. అంటే డాలు, విల్లు అన్నీ ఉంటాయి కదా, శిరస్త్రాణములు. యుద్ధానికి వెళ్ళినప్పుడు అన్నీ తగిలించుకుంటారు. అవన్నీ పెడుతుంటే దావీదుకి అసలు మొయ్యలేకపోయాడు. దావీదు చిన్నవాడు కదా. ఈ డాలు చక్కగా బాడీకి పెట్టేటువంటి వస్త్రాలు ఇవన్నీ యుద్ధ వస్త్రాన్ని పెడతా ఉంటే అసలు వేటిని కూడా మోయలేక నాకు ఇవన్నీ వద్దనే వద్దు అని చెప్పేసి దూరంగా ఒక లోయ దగ్గరికి వెళ్ళిపోయి ఆ లోయలో రాళ్ళు ఏరుకున్నాడు.
ఒక 6 రాళ్ళు ఏరుకున్నట్టున్నాడు. రాళ్ళు ఏరుకొని ఒక కర్ర పట్టుకొని వస్తూ ఉంటే, అప్పుడు 5 రాళ్ళు ఏరుకొని వస్తూ ఉంటే, అక్కడికి వచ్చిన తర్వాత గొలియాతు అతను చూసి ఏమంటాడు, నేనేమన్నా కుక్కను అనుకున్నావా, కర్ర తీసుకుని వస్తున్నా, ఈరోజు నిన్ను చంపేసి కాకులకి గద్దలకి మాంసంగా ఆహారం చేసేస్తాను. ఎగతాళి చేశాడండి. వినండి ఒకసారి, బాగా ఆట ఆడుతున్నారు, ఒక ఫుట్బాల్ కానీ క్రికెట్, ఒక పిల్లోడు వెళ్ళిపోయాడు మధ్యలోకి, నేను ఆడతాను అంటాడు. మీరు ఏం చేస్తారు, అరే పిల్లోడా పిల్ల వేషాలుగా వెళ్ళిపోరా అంట. నవ్వుతారు అందరూ, స్టేడియం అంతా నవ్వుతారు. అట్లాగే దావీదును చూసి అందరూ పకా నవ్వుతున్నారండి, ఏకైకలు పక్కపక్కలు. పిల్లోడు వెళ్ళాడు రా అని చెప్పేసి అసలు ఆ గొలియాతు ఫిలిస్తీన్లు అయితే తెగ నవ్వుకున్నారంట. ఇజ్రాయిల్లో ఎవడో లేడురా పిల్లోడు వచ్చాడని చెప్పేసి నవ్వుకున్నారంట. ఇతను వచ్చి క్యాట్ బెల్ తీసుకుని ఒక్కొక్క రాయి వేస్తుంటే ఇంకా నవ్వుతున్నారు వాళ్ళు. పిల్లల ఆటగా ఉందా. అప్పుడు వెంటనే యుద్ధము నాది కాదు యెహోవాదే అనుకున్నాడు. వచ్చేసి ఆయన దావీదు ఏం చేశాడు చూడండి ఒకసారి, 49 వచ్చిన, పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుంచి రాయి ఒకటి తీసి వడిసెల్లో విసిరా ఫిలిస్తీను నుదుట కొట్టెను. ఎక్కడ కొట్టాడు, నుదుట కొట్టెను. ఆ రాయి అని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పట్టడం అంటే ఎలా పడతారు, ముందుకు వెనక్క, అవును కదా. నేను కొట్టింది ఎక్కడ, నుదుటి మీద కొడితే. ఇప్పుడు ఎవరైనా మన ముందు నిలబడ్డారనుకో, ఇట్లా కొట్టామనుకో నుదుటి మీద ఎక్కడ పడతారు, ఎట్లా పడతారా, వెనక్కి పడతారా, ముందుకు ఎందుకు పడ్డాడు. దేవుడు అంట యుద్ధము యెహోవాది అనగానే ఆయన హస్తముతో బాహుబలంతో రెడీగా ఉన్నాడంట. వెనక విశ్వాసం చూస్తే గొలియాతు వెనక దేవుడు రెడీగా ఉన్నాడంట. ఎప్పుడైతే ఎవడైనా వీళ్ళలో విశ్వాసంతో ముందుకు వస్తే ఆయన కొడదాం, కానీ ఒక్కడు కూడా రాలేదు. దావీదు అక్కడ వచ్చాడు, విశ్వాసంతో వచ్చాడు. ఒకసారి నువ్వు విశ్వాసంతో నిలబడ్డప్పుడు ప్రజలందరూ నిన్ను హేళన చేస్తారు, అవునా కదా. ఎరా ఏం ఆలోచిస్తున్నావు, ఏం చేస్తున్నావు, నీ వల్ల అవుతుందా, నీకు సాధ్యమేనా, డబ్బులు ఎంత అవుతాయి, అది ఎంత అవుతాయి, ఇదే క్యాలిక్యులేషన్స్ చేస్తారు, మన కంటితో చేసినటువంటి క్యాలిక్యులేషన్స్. కానీ విశ్వాసము నీలో ఉంటే, నీవు యుద్ధ రంగానికి వెళ్ళిపోయి నిలబడితే, నీకున్న కొంచెం దాన్ని దేవుని చూపిస్తే ప్రభువు దాన్ని ఏం చేస్తాడంట, ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మోషే దగ్గర ఒక కర్ర ఉంది, ఆ కర్రతో సముద్రాన్ని ఏమన్నా కొట్టితే అవకాశం ఉందా. కర్రతో ఇలా సముద్రాన్ని చూపితే సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు, 2 పాయలు చేశాడు. దావీదు దగ్గర చిన్న రాయి ఉంది, ఈ రాయి ఒడిసెలు తీసుకొని యుద్ధము యెహోవాదే అనే మాట చూడమ్మ ఎక్కడుంది, అది వచ్చిన చదువు అమ్మాయిని, వచ్చిన చదువు 47. అప్పుడు యెహోవా కత్తి చేత నీటి చేత రక్షించేవాడు కాదని దండువారం తెలుసుకుని యుద్ధం యెహోవాదే అయినా మిమ్మల్ని మా చేతికి. ఇప్పుడు చెప్పండి, దేవుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాదు. దేవునికి కత్తులు అవసరం లేదు, ఈట్లు అవసరం లేదు, యుద్ధము యెహోవాదే అనుకొని ఆయన యుద్ధరంగానికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఒడిసెలు తీసుకొని దాన్ని పెట్టుకొని ఇలా గురి చూసి ఒకటి వేసాడు, తప్పిపోయింది. రెండవ తీశాడు, ఇలా కొట్టాడు, ఇలా కొట్టగానే విసరగానే అది వెళ్ళి అతను నుదుటిన పడి, నుదుటి పడగానే ఎప్పుడైతే ఈయన విశ్వాస ప్రకారంగా రాయి వేశాడో దేవుడు ఏం చేశాడు, ఒక్క దెబ్బ కొట్టాడు గొలియాతును. యుద్ధం చేసింది ఎవరు ఇప్పుడు, దేవుడా దావీదా? మీరు చెప్పండి, యుద్ధం చేసిన దావీదా దేవుడా? దావీదు చేయలేదా? ఆ విశ్వాసం తెలటం ఎంత గుండెలు కావాలి చెప్పండి మీరు, అది యుద్ధం కదా. ఒక పిల్లోడు ఒక పెద్ద గొలియాతును కొడటానికి ముందుకు వచ్చాడంటే ఆ ధైర్యం నీకుంది. అసలు ఎన్నో సంవత్సరాల నుండి రాజ్యంలో, ఎన్నో సంవత్సరాల నుండి వాళ్ళకి అన్నీ తెలిసిన, బాగా యుద్ధం చేయడానికి తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నా కానీ ఎవడి వల్ల కాల. యుద్ధము తెలియని దావీదు వెళ్ళి నిలబడ్డాడు. దేవుడు ఏం చేశాడు, దావీదుకి విజయాన్ని అనుగ్రహించాడు. గుర్తుపెట్టుకోండి, ఆ దావీదు దగ్గరికి వెళ్ళినటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉండి ఒక్క దెబ్బ కొట్టగానే ఇలా బోర్ల పడ్డాడంట. గొలియాతు అంట మొత్తం మూసేసుకున్నాడంట, ఎక్కడ కనపడకుండా. ఇక్కడ ఒకసారి ఖాళీ ఉందంట. ఆ ఖాళీ చూసి చెక్ ఆ ఖాళీలోనంట గురి చూసి కొట్టగానే దేవుడు ఒక్క దెబ్బ ఇలా వేయగానే ముందు పడిపోద్ది. ఇప్పుడు దావీదు ఏం చేశాడు, అతని కత్తె తీసి అతని తల నరికేసి ఇలా పట్టుకొని వెళతా ఉంటే అప్పుడు వరకు కేకలేసి నవ్విన వాళ్ళందరూ ఒక్కసారి అవాక్కైపోయారు, ఆశ్చర్యపడిపోయారు.
దావీదేనా బుడ్డోడు వచ్చి గొలియాతుని కొట్టుకుంటాడు. అమ్మో, ఇజ్రాయెల్లో ఇంత చిన్నపిల్లలకే బలం ఉంటే మిగతా వాళ్ళందరూ వస్తే మన పరిస్థితి ఏమి అనుకున్నారు. వాళ్ళు ఏం చేసిన తర్వాత ఎటు వాళ్ళు అటు చెదిరిపోయారంట. ఫిలిస్తీన్లు ఒక్కడు కూడా లేకుండా చల్లా చెదిరిగా పారిపోయారంట. అప్పుడు వీళ్ళు వెంటాడి వేటాడి చంపి పడేశారు.